మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామీజీలపై భూమన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక పార్టీగా వ్యవహరించిందని ఫైర్ అయ్యారు. భూమన హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని ఆరోపించారు. టికెట్ల వ్యవహారం, ఆలయాలపై దాడులు, తిరుమల పవిత్రతపై బహిరంగ చర్చకు సిద్ధమని సాధు పరిషత్ నేతలు సవాల్ విసిరారు. నిన్న మీరు మీ సంస్కృత భాష మరి దానికి ఏ సర్టిఫికేట్లు ఇవ్వాలో మాకు అర్థం కావడం లేదు. పూర్తిగా ఈరోజు మీరు ఉదయం మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మీ వైసీపీ నైజ గుణాన్ని, మీ వైసీపీ పార్టీకి హిందుత్వం మీద ఉండేటటువంటి ద్వేషభావాన్ని కళ్ళకు కట్టినట్టుగా మీరు నిరూపించారు. తాడేపల్లి నుండి స్క్రిప్ట్ చాలా బాగా తెచ్చుకొని బాగా చదివారు మీరు. ఎంత ద్వేషమండి హిందుత్వం మీద. పేటీఎం బ్యాచ్ అంటారా? తెలుగుదేశం ఆ పార్టీలో ఇదొక అనేక విభాగాలలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఒక విభాగం అంటారా? అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు 26 ఎకరాల 70 సెంట్లు ముంతాజ్ బేగం హోటల్కి కేటాయించి, అలాగే మేడ మల్లికార్జున రెడ్డి గారు కడప ఎంపీ గారు గతంలో వారికి ఒక 5 ఎకరాలు మొత్తం స్వామివారి తాలూకా ఏదైతే ఆ స్థలం ఉందో శేషాద్రిగిరి పర్వతం, అక్కడ హోటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు మేమందరం కూడా పోరాడి తిరుమల తిరుపతి 7 కొండలు ఏదైతే అప్పుడు ఆ గత ప్రభుత్వంలో జీవోస్ ఇచ్చాయో, అన్నమయ్య సినిమా తీసేటప్పుడు అన్నమయ్య వంశీకులు హైకోర్టుకు వెళితే ఒక హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఆ రోజు 2006లో. ఇన్ అండ్ అరౌండ్ 7 కొండలన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివే. అక్కడ ప్రైవేటు కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకూడదు, ఈవో గారు బాధ్యత వహించాలంటే దాన్ని పట్టుకొని మేము చట్ట ప్రకారంగా అలాగే ఆ రోజు పోరాడితే భయపడి ఆ ముంతాజ్ బేగం హోటల్ ఏదైతే ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారో